హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికండి మా చెల్లి పెళ్ళప్పుడు మేము ఏం గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నామో తన కోసం అయితే ఈ లాంగ్ వీడియోలో అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అదేవిధంగా అంటే మేమంటే అమ్మ వాళ్ళండి పెళ్ళికి తీసిస్తారు కదా, అమ్మ వాళ్ళు ఏమేమి తీసిచ్చారు మొత్తం అయితే ఉంటుంది. అదే దాంతోపాటు వెయిట్ ఎంతెంత వెయిట్ తీసుకున్నాము అని మొత్తం అయితే క్లారిటీగా అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ అండి పెళ్ళికి ముందు కొన్ని తీసుకున్నాం, పెళ్ళి డేట్ ఫిక్స్ అయిన తర్వాత కొన్ని అయితే తీసుకున్నాం. వీటిలో కొన్ని వాళ్ళ అత్తమ్మ వాళ్ళు తీసిచ్చినవి కూడా ఉన్నాయండి. మొత్తం అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాం అని అనుకుంటున్నాను. ఇదిగోండి, ముందుగా వచ్చేసరికి ఈ బ్యాగ్లో అయితే మొత్తం అయితే దాని తన వస్తువులన్నీ దీంట్లో అయితే స్టోర్ చేసుకున్నది. ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసరికి అండి, అంటే మేము జ్యువెలరీ తీసుకున్నప్పుడు అక్కడ బ్యాగ్ అయితే అది గోల్డ్ షాప్ వాళ్ళని అయితే ఇచ్చారు ఇది. ఇంక ఇవన్నీ అయితే చూపిస్తాను మీకు. ఒక్కొక్కటి మంచిగా పెట్టుకుందాం ఫస్ట్. అంటే అన్నీ ఒక్కొక్కటి తీసి పెట్టేసరికి లేట్ అవుద్ది కాబట్టి ఒక్కొక్కటి ఇన్ని ఇట్లాగా తీసి పెట్టేస్తున్నాను అనుకో, మీకు చెప్పడానికి అయితే క్లారిటీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అది మేము పెళ్ళికి ముందండి, అదే మా చెల్లి పెళ్ళికి ముందు కొన్ని అయితే 35, 40 అంటే ఒక సవర్ మా సైడ్ ఎలా ఉంటుంది 8 గ్రామ్స్ లాగా పడుతుందండి. అలా తీసుకున్నాము. ఇప్పుడు పెళ్ళి పెట్టుకున్న తర్వాత తీసుకుని అయితే 60 దాకా ఉన్నాయండి. 60,000 పెట్టి కూడా తీసుకున్నాం సవర. అదే 8 గ్రాముల నుంచి 60,000 పెట్టి కూడా తీసుకున్నాము. అంత కాస్ట్ అయితే పెరిగిపోయింది. ఓన్లీ అండి అప్పటికి ఇప్పటికి కొన్ని డేస్కే అంత వేరియేషన్ అయితే వచ్చిందండి. చాలా కాస్ట్ ఎక్కువైతే ఉంది గోల్డ్ అయితే ఇప్పుడు. ఇది కూడా ముందుగా వచ్చేసరికి మీకు ఒకటి క్లిప్ అయితే తీసుకుంటున్నాను. అంటే థంబ్నెయిల్ కోసం అయితే ఒక క్లిప్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. మీకు ముందుగా వచ్చేసరికి ఇంకా ఫస్ట్ వచ్చేసరికి అడ్డిగంట అదే నెక్లెస్ అంటారు కదండి, అక్కడి నుంచి చూపిస్తాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మేమే తీసుకున్నామండి. అదే అంటే అమ్మ వాళ్ళే తీసుకున్నారు ఇది. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి 3 సవర్లు అయితే వచ్చిందండి. ఇది వచ్చేసరికి 3 సవర్లు అంటే అరౌండ్ 24 గ్రామ్స్. ఇది 24 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంది ఇది. అదే 25కి 24కి మధ్యలో అయితే ఉంది. ఈ విధంగా అయితే డాలర్ వచ్చి దానికి ఇంకొక చిన్న డాలర్ లాగా వచ్చి చుట్టూరు చిన్న చిన్న గజ్జలు చూడండి. ఈ విధంగా వచ్చేసి కొంచెం డిఫరెంట్ అండి. ఎక్కువ మనకి ఎనామేలు గ్రీను రెడ్లోనే వస్తుంది కాబట్టి ఇది వచ్చి కొంచెం పర్పుల్ కలర్లో అయితే తీసుకున్నాము. ఇది ఇట్లా కొంచెం మోడల్ అయితే మాకు బాగా నచ్చింది. ఇంకా చుట్టూరు నెక్ చుట్టూరు వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న బీడ్స్ లాగా చిన్న చిన్న మెడ చుట్టూరు ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ మెడ కింద వరకే కాకుండా చుట్టూరు మెడ చుట్టూరు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా అయితే కొన్ని వెనక కుక్కీస్ కదంటారండి, వాటిని ఇట్లా ఇచ్చేసారు. ఇదిగోండి ఈ విధంగా అయితే ఇట్లా సెట్ చేసేసుకున్నాం అనుకోండి, మనం బీరువాలో పెట్టినప్పుడు ఎక్కడైనా లాకర్లో పెట్టినప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇట్లాగా ఎలాస్టిక్ వచ్చేస్తుంటుంది కాబట్టి. ఇది వచ్చేసరికి 24 గ్రామ్స్ అయితే పడింది అంతే అండి. 24 గ్రామ్స్ ఇది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాంగ్ చైన్ అండి, అదండి పులహారం అంటారు మా సైడ్. ఇది వచ్చేసరికి 6 సవర్లు అండి. 6 6 × 8 అంటే మనకి 40 గ్రామ్స్ దాకా పడింది ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. ఇది రౌండ్గా స్టార్టింగ్లో కింద వచ్చేసరికి రౌండ్ అదే మ్యాచింగ్లో కొంచెం తీసుకున్నాము. ఇంక ఈ విధంగా అయితే వచ్చేస్తుంటుంది. ఇది కొంచెం టూర్ దీనికి కూడా సేమ్ అదే విధంగా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాము. ఈ టైప్లో బాగుంది. అప్పుడు అంటే ఇది మేము తీసుకుని కొంచెం 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాం, పెళ్ళికి ముందు తీసుకున్నాం కాబట్టి అప్పట్లో ఈ డిజైన్ కొంచెం ట్రెండీలో ఉండింది కాబట్టి ఈ టైప్లో తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్, ఇక్కడ వచ్చి చిన్న చిన్న బీడ్స్ లాగా ఇట్లా వచ్చేసి ఇంకా మొత్తం బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ అంతా కూడా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 40 గ్రామ్స్ దాకా పడింది. కానీ దీనికంటే లాంగ్ అయితే ఎక్కువ ఉంది ఇది. కానీ దీనికి కొక్కీస్ అంటే ఏదైనా బ్యాక్ సైడ్ ఉంటాయి కదండి, ఆ కొక్కీస్ అయితే కొంచెం అప్పుడైతే తక్కువ ఇచ్చారు, ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టించాలనుకుంటున్నాను. ఎందుకంటే నలపోసు దండకి దీనికి కొంచెం దగ్గరలోనే వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఈ విధంగా పెట్టించుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా అయితే ఇది వచ్చి మా చెల్లెలండి, అంటే మా చెల్లెలే పెట్టించుకోవాలనుకుంటున్నాను. సారీ, నేను చెప్తున్నాను. ఇంకా అమ్మాయి ఈ విధంగా పెట్టించుకోవాలనుకుంటుంది. ఇంక ప్రతి గోల్డ్ జ్యువెలరీ తీసుకునేప్పుడు కంపల్సరీ అయితే నేనైతే వెళ్తానండి. అందుకే వెయిట్తో సహా చెప్తున్నానంటే ప్రతిసారి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అమ్మ వాళ్ళతో నేను కూడా వెళ్ళి తీసుకొస్తాను. ఇంక ఇదిగోండి, ఇది వచ్చేసరికి పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అది ఇలా పులహార కూడా అమ్మ వాళ్ళే తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి అండి, ఇదిగోండి ఇది వచ్చేసరికి మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మ తీసిచ్చారు. ఈ విధంగా ఇదిగోండి, ఇది కొంచెం అప్పట్లో ఇది ఎక్కువ ట్రెండ్ కాబట్టి అత్తమ్మ అంట ముందుగానే తీసి పెట్టారంట. అప్పట్లోనే తీసుకున్నారంట, వాళ్ళ వచ్చే కోడలికి ఇవ్వాలనేసరికి ఇట్లా తీసి పెట్టుకున్నారు ముందుగానే. ఇదంతా సరే కెంపులు పచ్చలు అంటారు కదండి, పింక్ అదే విధంగా గ్రీన్ కాంబినేషన్లో డైమండ్ షేప్లో ఈ విధంగా ఇచ్చేసి చుట్టూరు వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇట్లా ముత్యాలాగా వచ్చేసి ఉంటుంది. కింద వచ్చేసరికి ఒక గ్రీన్ పోస్ ఇచ్చేసి మొత్తం గోల్డ్ లాగా చాలా బాగుందండి. గోల్డ్ అంతా కోటింగ్ అంటే చుట్టూరు అంటే అంతకుముందు మామూలుగా అండి ఇట్లాగా రోల్డ్ గోల్డ్ కూడా చేయాలి, వాటిని గోల్డ్లా తీసుకుంది. చాలా బాగుంది కదండి ఇది. ఇది కూడా వచ్చేసరికి ఒక సవర్ ఉంటుందండి, ఒక 8 గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది.
అదే చెప్పింది అత్తమ్మ అయితే 8 గ్రామ్స్ అయితే ఉంటుందని చెప్పింది. అంటే అప్పుడెప్పుడో తీసుకున్నాడు, చాలా రోజులైంది కాబట్టి 8 గ్రామ్స్ అని చెప్పింది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది కూడా అండి మా అత్తమ్మ తీసిచ్చారు. అదే మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మ హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు తీసిచ్చారు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇది 4.5 సవర్ అండి. 4.5 సవర్ అంటే ఇంచుమించు మనకి 32, అదేవిధంగా ఒక 4 గ్రామ్స్ యాడ్ చేసుకుంటే 36 గ్రామ్స్ దాకా పడుతుంది. ఇది అరౌండ్ ఎట్లా 40లో అంటే నల్ల పూసలతోటే 40 లోపలైతే ఉంటుంది. ఇది చూసారు ఈ విధంగా మొత్తం కిందంతా అంతా పూసలు వచ్చేసేసి ఇంక ఈ విధంగా అటు ఇటు నల్ల పూస మధ్యలో వచ్చేసరికి మనకి చైన్ లాగా ఇచ్చేసారు. సేమ్ నా దండ కూడా ఇట్లాగే ఉంటుందండి. నా చూసే అమ్మాయి కూడా నచ్చి ఈ టైప్లో కావాలని చెప్పింది, వాళ్ళ అత్తమ్మోళ్ళకి చెప్పింది. కానీ చాలా బాగుంటుందండి. ఇదొక్క మన అన్నీ వేసుకోకపోయినా ఇదొక్క దండ వేసుకొని ఇంత చూపించాం కదండి, ఆ కెంపులు పచ్చడి చేసుకున్న చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇట్లాగా ఇది గోల్డ్ తోటి ఒక 2 కోప్స్ లాగా ఇచ్చేసారు. కింద వచ్చేసరికి మంచిగా ఇదంతా డిజైన్ చాలా బాగా వచ్చింది. ఎనామిల్ తోటి చాలా బాగా ఇచ్చారు. డాలర్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి చెప్పాను కదండి, అరౌండ్ 40 గ్రామ్స్ అయితే పడుతుంది మనకి. ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను అండి, కమ్మలు చూపిస్తాను. ఇవి దండ మీద సెట్ అండి, లాంగ్ చైన్ ఉంటుంది కదా దాని మీద సెట్ లాగా తీసుకున్నాము. ఇదిగోండి కింద చూసారా ఫ్లవర్ కూడా వచ్చింది. అంటే ఆల్రెడీ దాంట్లో లాంగ్ చైన్లో ఫ్లవర్ వచ్చింది కాబట్టి దీనికి ఫ్లవర్ వచ్చే టైప్లోనే కొంచెం అదేవిధంగా మ్యాచ్ అయ్యేటట్టు తీసుకుంది అమ్మాయి. ఇదిగోండి గ్రీను, నెక్స్ట్ అదేవిధంగా దానికి కూడా సేమ్ దండలు ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటుంది. కింద చిన్న చిన్న మువ్వలు కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి చూడండి. ఇది కూడా దగ్గరే చూపిస్తాను మీకు బాగా క్లారిటీగా అర్థం అవుతుంది కాబట్టి. ఇదిగో చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఇవి సోవర్ కంటే తక్కువ అండి, 7 గ్రామ్స్ అండి. ఇవి 7 గ్రామ్స్ అయితే పడ్డాయి ఇవి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఇంకో కమ్మలండి ఇవి. అంటే ఆ దండ మీదకి ఎప్పుడు పెట్టుకోం కదా, అప్పుడప్పుడు ఇవి కూడా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి డైలీ వేర్ కదా నార్మల్గా తీసుకుంది చిన్న బుట్ట కమ్మలు. ఇదిగోండి ఇవి కూడా కొత్త మోడల్ అండి, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మోడల్లోనే తీసుకుంది అమ్మాయి. ఇది పైన వచ్చేసరికి పింక్, అదేవిధంగా పైన గ్రీన్ వేసేసి చుట్టూరు బుట్ట చుట్టూరు ఒకటి పైన ఒక రాయి కింద ఒక రాయి లాగా చుట్టూరు దాని చుట్టూరు పెట్టేసేసారు. ఇంకా చుట్టూరు గజ్జలు కింద వచ్చేసరికి 3 మువ్వలు లాగా ఇచ్చేసారు. ఇదిగోండి, ఇవి కూడా చిన్న బుట్టలుగా క్యూట్గా బాగున్నాయి కదా. ఇవి కూడా అండి, ఇవి వచ్చేసరికి 3/4 సవర్ అండి, అదే 6 గ్రామ్స్ అండి. అవి వచ్చి 6 గ్రామ్స్ పడ్డాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చంపస్వరాలండి, అదే చంపస్వరాలు అంటారు కదండి, అంటే మాటీలు చంపస్వరాలు. ఇవి వచ్చేసరికి కూడా అండి అప్పట్లో ఇవి కూడా 1 ఇయర్ బ్యాకే తీసుకున్నాం. ముగ్గురికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. మేము ముగ్గురు సిస్టర్స్ కదండి, యాజ్ ఇట్ ఈజ్ ముగ్గురు ఒకేలా ఉంటాయి. మా గోల్డ్ అన్నిట్లో కల్లా మ్యాక్సిమం అన్నీ మ్యాచ్ అయ్యేది ఏమైనా ఉందండి ఈ ఒక్కటేనండి మాకు, ఇది చంపస్వరాలు అంటారు కదండి, ఇవి ఒక్కటే ఈ విధంగా అయితే మ్యాచ్ అవుతాయి. ముగ్గురికి ఒకేలాగా ఉంటాయి. ఇవి వచ్చేసరికి పైన వచ్చేసరికి ఇదిగోండి, పైన ఒక లైను కింద ఒక లైను, కింద బార్డర్కి వచ్చేసరికి దానికి వచ్చేసరికి 3 గజ్జెలాగా వచ్చేసరికి ఇదిగోండి ఒక 5 లైన్స్ 3 గజ్జెల్లాగా ఈ విధంగా అయితే ఇవి చాలా చిక్కుపడిపోతాయండి. కమ్మలు పెట్టుకున్నప్పుడు చాలా కష్టము, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. వీటికి ఊరిని చిక్కుపడిపోతూ ఉంటాయి. ఇది ఎంతసేపు సెట్ చేశాను వీటిని. ఈ విధంగా అయితే కింద వచ్చేసరికి ఒక 5 లైన్స్లో వచ్చేసి మువ్వలు వచ్చేది ఈ విధంగా అయితే ఉంటాయి. 4 ఉన్నాయి, 5 కాదు మువ్వలు. ఇంక ఈ విధంగా ఇది కూడా అండి మనకి సవర్ దాకా పడింది. సవర్ అంటే 8 గ్రామ్స్ దాకా పడ్డాయి ఇవి. సేమ్ యాస్టీజ్ అయితే ముగ్గురు ఒకేలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది వచ్చేసరికి మాటీలు అంటారు కానీ కొంతమంది ఎత్తు గొలుసులు కూడా అంటారు కదా, అదేవిధంగా వీటిని మాటీలు అంటారండి. ఇది కూడా ఫుల్ ఎనామిల్ వేసేసి ఇది కూడా అండి అంతకుముందు రోజులు అంటే ఓన్లీ గోల్డ్లోనే వచ్చేది, కొంచెం కడ్డీలాగా ఉండేది అవి. ఇవైతే కొంచెం ఇప్పుడు ట్రెండ్గా ఈ విధంగా అయితే వస్తున్నాయి. ఇదిగోండి ఈ విధంగా చూడండి, బాగున్నాయి కదా ఇవి కూడా. ఇవి వచ్చేసరికి మాకు ఇవి కూడా సేమ్ అండి, 3/4 సవరే అనుకుంటా. ఇవి కూడా 3/4 సవరే అండి. ఇవి కొంచెం దబ్బగా తీసుకున్నాము. కొంచెం గోల్డ్ అంత ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం చెవులు పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం నిండుగా కనిపిస్తాయని అలా తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఇయర్ రింగ్స్ అండి, సారీ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ అయిపోయాయి, ఇంకా రింగ్స్. ఇది వచ్చేసరికి ఇదిగోండి అటు 3 ఇటు 3 తెల్లరాయలు, మధ్యలో వచ్చేసరికి రెడ్ కలర్ రాయి. ఇది కూడా పెళ్ళప్పుడు తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మనకు అరసవర్ అండి, ఒక 4 గ్రామ్స్ అయితే పడింది. ఇంక నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఒక 2 గ్రామ్స్ మామూలుగా మాత్రమే పడింది. ఇది సింపుల్గా అంటే డైలీ వేర్ పెట్టుకునే తీసుకుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి అండి, ఇది వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అంటే అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పెట్టారు.
ఇది వచ్చేసరికి ఇట్లా 3గా పొడుగ్గా బాగుంది. అది కూడా 3 రాళ్ళు వచ్చేసేసి గ్రీన్, రెడ్ అదేవిధంగా వైట్ 3 కలర్స్ వచ్చేసి బాగుంది చూడడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పాపడి బిళ్ళ చూపిస్తానండి. పాపడి బిళ్ళ ఇది కూడా అండి చూడండి. ఇది సేమ్ అట్లాగే ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ అండి. అంటే దండం ఈ సెట్టింగ్లో ముగ్గురం తీసుకున్నాం ఈ దండ ఇవి. ఇదిగోండి ఈ టైప్లో కొంచెం ముగ్గురం కలిసి కొంచెం అటు ఇట్లో కొంచెం బాగా మ్యాచ్ అవుతాయి. ఇది కూడా పాపడి బిళ్ళ కూడా. ఇది కూడా వచ్చేసరికి ఇది ఎన్ని గ్రామ్స్, ఇది వచ్చేసరికి మనకి 5 గ్రామ్సే అండి. ఓన్లీ 5 గ్రామ్సే పడింది. ఎక్కువ అయితే పడలేదు. ఇది తక్కువే పడింది 5 గ్రామ్స్. ఇది కొంచెం ఇదిగోండి ఇట్లంతా ఇట్లా మామూలుగా చిన్న చిన్న మువ్వల్లాగా పెట్టించేసేసి కిందంతా లైన్స్ ఈ విధంగా అయితే వచ్చాయి. ఇదిగోండి చూసారా చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవన్నీ తీసుకున్నామండి. ఇంకోటి వచ్చేసరికి వాళ్ళ అత్తమ్మ అండి పెళ్ళైన ఇవన్నీ పెళ్ళికి అంటే పెళ్ళప్పుడు తీసిచ్చారు నల్లపూసలు అవి. ఇవి పెళ్ళి అయిపోయిన తర్వాత డైలీ వేర్ వేసుకోవడానికి అంటే ఆ లాంగ్ది ఉండలేం కాబట్టి ఇది చిన్నదైతే సింపుల్గా తీసిచ్చారు డైలీ వేర్ వేసుకోవడానికి. ఇది కూడా పెళ్ళికి ముందే తీసుకున్నారండి వాళ్ళ అత్తమ్మ. అంటే వాళ్ళు వచ్చే కోడలికి ఇవన్నీ ఇవ్వాలనేది ఆమె ఒక డ్రీమ్ అండి. మంచిగా అంటే వాళ్ళకి కూతురు లేరు, ఒకడే కొడుకు అయ్యేసరికి ఇంకా వచ్చే కోడల్లో అన్ని ముచ్చట్లు తీర్చుకోవాలని ఇవన్నీ తీసుకున్నారు. ఇక అది కూడా వచ్చేసరికి ఒక సవర్ దాకా ఉంటుందండి. 8 గ్రామ్స్ 7 గ్రామ్స్ మేబీ అలా ఉండొచ్చు, మరి ఎక్కువైతే ఉండదు అనుకుంటా. ఎందుకంటే అంత నల్లపూసలు కూడా మిక్స్ అయిపోయింది కాబట్టి. ఇంక ఇంతేనండి ఈ వీడియో అయితే చూడండి. ఇంకా ఇదిగోండి ఈ మా చెల్లి గోల్డ్ కలెక్షన్ అంతా ఇదే అండి. రియల్ గోల్డ్ చాలా బాగుంది కదండి. అన్నీ కలిసి ఒక 20 సవర్ల పైనే ఉండొచ్చండి బంగారం అంతా కలిసి. ఆయన ముగ్గురికి మా నాన్నలు తలా 20 సవర్లు. గ్రేట్. ఇప్పుడు రోజుల్లో ఎంత కాస్ట్ ఉందండి బంగారం. ఇప్పుడు కూడా మా నాన్నలు ఇంత మంచిగా తీసిచ్చారంటే చాలా గ్రేట్. మా పిల్లలకు కూడా మంచి మంచి వస్తువులన్నీ తీసిచ్చున్నారు. ఇదిగోండి ఇంకంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇవన్నీ చూసారా చాలా బాగున్నాయి, మీకు నచ్చుతాయి, ఒక్కసారి చూడండి. ఓకేనండి, బాయ్ అండి.